హాయ్ ఫ్రెండ్. మన పేరెంట్స్ గానీ, లేకపోతే మనకు చాలా ఆత్మీయులు గానీ, కొన్ని విషయాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకి. "అరేయ్! దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలిరా. నీదో కొద్దిగా శక్తి ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకో. చాలా జాగ్రత్తగా ఉండు. గడిచిపోయిన టైం ఎప్పుడు కూడా మళ్ళా వెనక్కి రాదు. ఏం చేస్తున్నావో 2, 3 సార్లు ఆలోచించుకో ఏం చేసినా" అని చెప్పి చాలా హెచ్చరిస్తుంటారు అప్పుడప్పుడు కూడా. మనమేం పట్టించుకోం. అలాగేం తెలీదు. ఇవన్నీ కూడా ఓల్డ్ జనరేషన్ థాట్స్ ఇవన్నీ కూడా. ఇలాగేం తెలిసి ఎంజాయ్ చేయడం. మనకి టైం ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేయాలని చెప్పి మనం అంటే చాలా సార్లు లెక్క చేయం. కొన్ని పర్వాలేదు గానీ, అన్ని విషయాల్లో అదెప్పుడు సరిపోదనమాట. కొన్ని విషయాలు మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే గానీ, దాని యొక్క డెప్త్ అనేది మనకు అర్థం కాదు. అరే! ఇందుకు చెప్పారా వీళ్ళు ఇది చేయొద్దని జెప్పి. లేపోతే ఇందుకు చెప్పారా వీళ్ళు జాగ్రత్తగా ఉండమని జెప్పి. అప్పుడు అర్థమవుతుంది మనకి. దాంట్లో నుంచి మనంతట మనం ఎట్లా బయటికి రావాలి అని జెప్పి ఆలోచిస్తాం. అల్టిమేట్‌గా దాంట్లో నుంచి బయట పడతాం. అది వేరే విషయం అన్నమాట. బట్ మనంతట మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తే గానీ, మనకు ఆ విషయం అర్థం గాదు. ఎంతమంది చెప్పినా అర్థం కాదనమాట. సో, అలాంటి విషయాలేంటి? ఒక 6 ఈరోజైతే చాలా ఉన్నాయి. 6 మాత్రమే కాదు. ఒక 6 అయితే నేనైతే ఉన్న టైంలో అయితే మీకు చెప్పడానికైతే ట్రై చేస్తాననమాట. సో, అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి గ్రీఫ్ అండ్ లాస్. ఒక పర్సన్ మనం ఎంతో ప్రేమించాం. లేకపోతే మనకెంతో ఆప్తులు. అటువంటి పర్సన్ అంతవరకు బానే ఉంటాడు. మనతో నవ్వుతూ మాట్లాడుతుంటారు. మనం కూడా అంతా చాలా బావుంటుందనమాట. మన మధ్యలో 2, 3 పొరపచ్చాలున్నా సరే, ఒకటి కొద్దిగా ముభావంగా ఉన్నా సరే, ఏదో బట్ ఆయనంటే మనకు అభిమానం అనమాట. సడెన్‌గా ఆ వ్యక్తి మన ఎదురుగుండా లేరు. వెళ్ళిపోయాడనమాట ఆయన. అప్పుడు ఒక్కసారిగా మనకి ఆ పర్సన్ యొక్క లాస్, ఆయన లేనటువంటి ఆ వాయిడ్, ఆ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత గ్రీఫ్, దుఃఖం ఆపుకోలేమనమాట. అరెరే! ఏంటి ఏమైపోయింది మనిషి? ఇంతవరకు ఇక్కడే కదా ఉన్నాడు. నిన్న కూడా మాట్లాడాడు నాతోటి ఫోను. ఇప్పుడేంటి సడెన్‌గా లేడు. అయ్యయ్యో! ఒక్క ఛాన్స్ ఉంటే ఆయనతో ఫోను చేసి ఇలా చెప్దామనుకున్నానే. సారీ చెప్దామనుకున్నానే. లేకపోతే ఆయన నాకు హెల్ప్ చేసిన దానికి థాంక్ యూ చెప్దామనుకున్నానే. చెప్పలేకపోయాను. ఇంతవరకు ఈగోలతో పోయి ఆయనతో అయితే మంచి రిలేషన్‌షిప్ ఉన్నదాన్ని పోగొట్టుకున్నాను. ఒక్కసారి చెప్పుండాల్సిందని జెప్పి చాలా ఫీల్ అవుతాం. ఆ గ్రీఫ్ అండ్ లాస్ వర్ణనాతీతం అనమాట. చాలా మంది జెప్తారు మనకి, "అరె! అట్లా ఉండదురా. ఒకసారి మనిషి ఉన్నంత వరకు ఏదైనా సరే, మనిషి ఎళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయలేమని" చెప్పి చాలా మంది చెప్తుంటారు. మనకు అర్థం కాదు ఆ విషయం. బట్ ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తామో ఆ పర్టిక్యులర్ గ్రీఫ్ అండ్ లాస్‌ని, ఆ మూమెంట్‌లో చాలా ఫీల్ అవుతాం అనమాట. ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో చాలా డీప్‌గా మనల్నయితే కుంగదీస్తుందది. సో, దాంట్లో నుంచి బయటికి రావడానికి మనం యూజ్ చేసే కోపింగ్ మెకానిజమ్స్ ఇవన్నీ కూడా చాలా టైం అయితే పడుతుందన్నమాట దాంట్లో నుంచి బయటికి రావడానికి. సో, ఈ విధంగా ఒక పర్సనల్ లాస్ ఈ విధంగా ఏదైతే ఉందో గ్రీఫ్ అండ్ లాస్ ఏదైతే ఉందో ఒక పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత అది మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని మనకెప్పుడు తెలీదన్నమాట. సో, మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే దాని విలువ, ఆ పర్టిక్యులర్ వ్యక్తి యొక్క విలువ అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. సో, ఇది నంబర్ 1 థింగ్. సో, అందుకని మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాలి, ఏదైనా సారీ చెప్పాలా, లేకపోతే పర్టిక్యులర్ పర్సన్‌కి థాంక్ యూ చెప్పాలన్నప్పుడు వెళ్లి వాళ్ళకి చెప్పేసేయండి. ఎందుకంటే మనం చూసాం, కరోనా టైంలో చూసాం. ఈ రోజు ఉన్న మనిషి రేపు ఉంటాడో లేదో తెలియకుండా పరిస్థితి అయితే మారిపోయిందనమాట. సో, ఈ విధంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ గ్రీఫ్ అండ్ లాస్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తే మనకి ఎప్పటికీ అర్థం కాదు. మనంతట మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఆ బాధ మాత్రం వర్ణించలేమనమాట. సో, ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చి ఫైనాన్షియల్ హార్డ్‌షిప్స్ అన్నమాట. అంతవరకు చాలా బాగుంటుంది. చాలా మంది చెప్తుంటారు, "అరేయ్! బళ్ళు ఓడలవుతాయి. ఓడలు బళ్ళవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండు. ఏదో డబ్బులున్నాయి కదా అని చెప్పి ఎప్పుడు ఖర్చు పెట్టేసుకోకు. కొద్దిగా సేవ్ చేసుకో. ఇన్వెస్ట్ చెయి. జాగ్రత్తగా కాపాడుకో డబ్బులు. రూపాయిని పాపాయలో చూసుకోవాలని" చెప్పి చాలా మంది చెప్తుంటారు. మనం అవన్నీ పట్టించుకోం. అవన్నీ చూసుకుందాంలే. ఇప్పుడు సంపాదించడం తర్వాత సంపాదించుకోవాలనా? నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా. ఏదో ఒకటి చేస్తా అని చెప్పి చాలా మంది జలసాలుగా తిరుగుతుంటారు. అలా కాకుండా ఉన్న టైంని యుటిలైజ్ చేసుకోకుండా మళ్ళా చూసుకుందాంలే అని చెప్పి ప్రొక్రాస్టినేట్ చేసుకుంటూ చాలా మంది ఏమంటే టైంని సద్వినియోగపరుచుకోరన్నమాట. వాళ్ళ దగ్గర శక్తి ఉంటుంది. సంపాదించగలిగే శక్తి ఉంటుంది. కానీ చెయ్యరు. అంటే వాళ్ళకి అదో టైప్ అన్నమాట. సో, ఎప్పుడైతే వాళ్ళకి కష్టాలు అనుభవపూర్వకంగా తెలుస్తాయో, డబ్బు విలువ అర్థమవుతుందో, వాళ్ళ దగ్గర అంతవరకు ఉన్న డబ్బు లేదో, ఒక్కసారిగా నష్టాలు వచ్చేసాయో వాళ్ళ వ్యాపారంలో, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు, లేకపోతే ఏమైనా ఉద్యోగం కోల్పోయి చాలా బాధపడుతున్నారో, అప్పుడు ఒక్కసారిగా వాళ్ళకి ఆ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల డబ్బు విలువ అనేది ఒక్కసారిగా తెలుస్తుందన్నమాట. ఫైనాన్షియల్ హార్డ్‌షిప్ అనేది ఒక్కసారిగా అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. అరే! అంతమంది అప్పటి నుంచి చెప్తున్నారు గదా! నేనెప్పుడూ ఆలోచించలేకపోయాను అసల. ఇప్పుడు తెలుస్తోంది వాళ్ళందరూ ఏం చెప్పారో. ఇప్పుడు నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను గాబట్టి నాకైతే అర్థమవుతుంది. అయ్యో! ఎంత తప్పు చేశాను. వాళ్ళు చెప్పినట్టు నడుచుకొని ఉండాల్సిందని చెప్పి, ఆ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎప్పుడైతే బిల్డప్ అవుతుందో, అప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తుంటాయన్నమాట. అప్పటికే చాలా టైం అయిపోతుంటుంది. ఓ పక్కన అప్పులు. వీళ్ళేమో రోజొచ్చి గొడవలు పెడుతూ ఉంటారు. ఎట్లా రా బాబు! ఈ ఒక్కసారైనా సరే దీంట్లో నుంచి బయటికి రావాలి. నెక్స్ట్ టైమ్ నుంచి ఇటువంటి తప్పు చెయ్యను నేను. చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎప్పుడైనా సరే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడో నేనెక్కడో విన్నాను ఈ లైన్. మనకి అవసరం లేనివి గనుక కొంటూ వెళ్తూ ఉన్నామంటే, మనకు అవసరమైనవి కూడా తర్వాత అమ్ముకోవాల్సొస్తుందన్నమాట. సో, ఎక్కడో విన్నాను ఇది. చాలా మంచి లైన్ ఇది. ఎప్పుడు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందన్నమాట. మనకు అవసరం లేదు ఆ థింగ్. ఎందుకు అది కొనుక్కోవడం యాస్ ఆఫ్ నౌ. పక్కన పెట్టేసేయి. ఎందుకంటే ఇటువంటివి గనుక మనం కొనుక్కుంటూ ఏదో పక్కోడికి చూపించడానికో, లేకపోతే మన స్టేటస్ పెంచుకోవడానికో గనుక కొనుక్కుంటూ వెళ్ళామంటే, తర్వాత తర్వాత
పరిస్థితి బాలేనప్పుడు మనకు అవసరమైనవి నిజంగా అవసరం ఇది నాకు ఉండాలి అన్నది కూడా మనమైతే అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట. అటువంటి ఫైనాన్షియల్ హార్డ్‌షిప్ అయితే మనకి ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని తెలీదనమాట. బట్ అటువంటిది వచ్చినా సరే జాగ్రత్తగా మనిషి అందులో నుంచి నెమ్మదిగా బయటపడడానికి ట్రై చేస్తాడు. నలుగురి సహాయంతోనో లేకపోతే ఆయన స్వశక్తి చేతనో పైకొస్తాడనమాట. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. రిసోర్స్‌ఫుల్‌నెస్ అంటే ఏంటి? ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి? ఏం చేయాలి? అన్నీ కూడా అనుభవపూర్వకంగా మనిషి అనేది తెలుసుకుంటాడనమాట. అప్పుడు అర్థమవుతుంది. అమ్మో! ఇలా బిహేవ్ చేయాలా? ఇలా ఉండాలా? డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఫ్యూచర్ గురించి ఎప్పుడు కూడా కొద్దిగా భయంగా ఉండాలని చెప్పి అప్పుడు తెలుసుకుంటాడనమాట. సో, ఇది నంబర్ 2. అండ్ నంబర్ 3 వచ్చి సీరియస్ ఇల్‌నెస్ అన్నమాట. మనకు చాలా మంది చెప్తుంటారు. "అరే! మంచి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయరా. డైలీ ఎక్సర్‌సైజ్ అట్లాంటివి చేయరా. జాగ్రత్తగా ఉండు. టైంకి ఫుడ్ తిను" అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. మనం చాలా సార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కొంతమంది. కొన్ని సార్లు ఏమంటే దీనివల్ల ఏమంటే కొద్దిగా సీరియస్ ఇల్‌నెస్ అనేది వస్తుంటదన్నమాట. సో, మనం చెప్పలేం అట్లాంటివి. ఎవరికి ఎట్లాంటివి వస్తాయో. సో, అట్లాంటివి ఎవరికీ కూడా రాకూడదని చెప్పి మనం ఎప్పుడు కోరుకుంటాం అన్నమాట. కొంతమందిని చూస్తుంటాం బయట మనం. హృదయ విదారకంగా ఉంటుందన్నమాట. అయ్యో! పాపం ఎట్లా వీళ్ళు ఎలా చేస్తున్నారు? ఏంటి? ఎలా? అని చెప్పి. అలాంటి వాళ్ళకి పాపం మనం ఏం చేయలేం. బట్ అటువంటి సిట్యుయేషన్‌లోకి ఒకవేళ మనం వెళ్ళామంటే, అప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు పడే బాధ. అయ్యో! ఎంత బాధపడుతున్నారో వీళ్ళు అని జెప్పి మనకి రియల్ వరల్డ్ అప్పుడు తెలుస్తుందనమాట. అప్పటినుంచి కూడా అటువంటి సిట్యుయేషన్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆర్ అట్‌లీస్ట్ ఎటువంటి ఇల్‌నెస్ అయినా సరే ఎవరైనా ఫేస్ చేసినట్టయితే వాళ్ళ వైపు మన యొక్క పర్సెప్షన్ అనేది మారిపోతుందనమాట. మన పర్సెప్షన్ మొత్తం ఎక్కువ ఎంపథెటిక్‌గా మారిపోతుంది. అయ్యో! పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు గదా! వాళ్ళ కష్టంతో పోలిస్తే నా కష్టం ఎంత? సో, నాది కూడా తొందరగా తగ్గిపోతుంది. సో, నా వంతు ప్రయత్నం నేను చేస్తానని జెప్పి లైఫ్ మీద మనకున్న పర్సెప్షనే కంప్లీట్‌గా మారిపోతుందన్నమాట. ఎందుకంటే మనం వెళ్తున్న ఫిజికల్ గాని లేకపోతే ఆ మెంటల్ టాయిల్ గాని మనల్ని ఆ విధంగా మార్చేస్తుందన్నమాట. సో, మనం తీసుకోలేం. కొన్ని కొన్ని సార్లు తీసుకోలేం. ఆ ఇల్‌నెస్ ఏంటి కుంగదీసేస్తుంటుంది మనిషిని. సో, ఇటువంటివన్నీ కూడా మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాతే వాటి విలువ అనేది ఎక్కువ మనకు తెలుస్తుందన్నమాట. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాం. మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటాం. ఆరోగ్యం మీద చాలా ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాం అన్నమాట. సో, ఇది నంబర్ 3. నంబర్ 4 వచ్చి ట్రూ లవ్ అండ్ డీప్ రిలేషన్‌షిప్స్. మనం అనుకుంటూ ఉంటాం. ట్రూ లవ్, ట్రూ లవ్, ట్రూ లవ్ అని చెప్పి. చాలా వరకు 90% ఇవన్నీ కూడా టెంపరరీ‌గా ఉంటాయి. బట్ ఒక్క రిలేషన్‌షిప్ మన జీవితాన్నే మార్చేస్తుందన్నమాట. సో, ఆ పర్టిక్యులర్ వ్యక్తి పరిచయమైనప్పుడు ఆ ఎమోషనల్ డెప్త్ గాని, లేకపోతే ఆ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్ళే కొద్దీ దాంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ కానీ, ఇద్దరు కలిసి వాటిని ఫేస్ చేయడం, అందులో ఉన్నటువంటి ఆ ఎమోషనల్ టర్మోయిల్ గాని, ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం ఏదైనా సమస్యొచ్చినప్పుడు, లేకపోతే ఇద్దరి మధ్యలో ఏమైనా పొరపచ్చాలొచ్చినప్పుడు, లేకపోతే మనస్పర్ధలొచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయ్యి అవతల పక్క వ్యక్తిని అర్థం చేసుకొని, సర్లే ఈసారి నువ్వు చెప్పినట్టు చేద్దాం. ఇటువంటి డిస్కషన్స్ అన్నీ జరగడం. ఇవన్నీ కూడా మనంతట మనం అనుభవిస్తేనే గాని మనకేది తెలీదనమాట. ఆ యొక్క ట్రూ రిలేషన్‌షిప్ యొక్క ఎమోషనల్ డెప్త్ ఎలా ఉంటుంది? నిజంగా అటువంటి రిలేషన్‌షిప్‌ని గనక మనం ఎంజాయ్ చేసామా, లేకపోతే అటువంటి దాంట్లో మనం ఉన్నామంటే, ఇంక బయట ఎటువంటి షిప్స్ గాని, లేకపోతే ఎటువంటి అక్రమ సంబంధాలు ఇట్లాంటివి ఎప్పుడు మనం పెట్టుకోం. ఎందుకంటే అప్పటి రిలేషన్‌షిప్ వాల్యూ మనకు తెలుసనమాట. సో, లేదు మనం ఏమైనా తప్పు చేసినా సరే, పాపం వాళ్ళు మోసం చేసినట్టు అవుతుందని చెప్పి ఎవరికైతే విలువ తెలుస్తుందో, ఎవరికైతే అనుభవపూర్వకంగా అటువంటి రిలేషన్‌షిప్ వాల్యూ తెలుస్తుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుందనమాట. మనం ఎప్పుడు కూడా మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయకూడదు అన్నది అప్పుడు మాత్రం తెలుస్తుందనమాట. అంతవరకు ఏదో తిరుగుతుంటాం. గాలికి తిరుగుతుంటాం. ఎవరికొకళ్ళకి అట్రాక్ట్ అవుతుంటాం. దాన్నే ప్రేమ అనుకుంటాం. అవన్నీ అనుకుంటాం అనమాట. బట్ అన్నీ నిజం కాదనమాట. ఒక రిలేషన్‌షిప్ వస్తుంది ఖచ్చితంగా మన లైఫ్‌నయితే మార్చేస్తుందనమాట. సో, ఇది నంబర్ 4. అండ్ నంబర్ 5 వచ్చి పర్సనల్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అనమాట. జీవితంలో మనం ఏదో పని చేయాలనుకుంటాం. దాంట్లో సక్సెస్ సాధించాలనుకుంటాం. చాలా కష్టపడుతుంటాం. కొన్నిసార్లు ఏమంటే కొంతమంది అడ్డదారులు దొక్కుతుంటారు సక్సెస్ గురించి. అప్పటికప్పుడే సక్సెస్‌గా అనిపించిన కొంతకాలం తర్వాత మళ్ళా ఫెయిల్యూర్ అయితే అవుతుంటాం అనమాట. బట్ ఎప్పుడైతే మీరు నిజంగా ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, కొత్తవి నేర్చుకుంటూ, ఎప్పటికప్పుడు అడాప్ట్ అవుతూ, ఆ పట్టుదల చూపించి, ఆ రెసిలెన్స్ చూపించి, మీరు ఎప్పుడైతే మీ విజయాన్ని అందుకుంటారో, ఆ విజయంలో ఉన్న కిక్ ఏది ఇవ్వలేదనమాట. అప్పుడు వచ్చేటటువంటి ఆనందం దేనితోటి సరితూగదనమాట. ఎందుకంటే మీకు తెలుసు అంత కష్టపడ్డారు మీరు. అహర్నిశలు అంత శ్రమించారు ఆ విజయం గురించి. మీరు చూసుంటారు చాలామంది గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు గాని, లేకపోతే సీఏ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గాని, ఎప్పుడైనా ఎగ్జామ్ క్లియర్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూడండి. ఒక్కసారిగా వాళ్ళకి కన్నీళ్లొచ్చేస్తాయి. ఏదో బాధ వల్ల వచ్చిన కన్నీళ్లు కాదు. అంత కష్టపడి ఒక్కసారిగా వాళ్ళు పడిన కష్టం అంతా కూడా వాళ్ళ కళ్ళ ముందు మెదులుతూ ఉంటుందన్నమాట. ఎంత కష్టపడ్డాను, ఎన్ని రాత్రులు కష్టపడ్డాను. నా మీద నమ్మకంతోని మా ఇంట్లో వాళ్ళు కూడా ఎంత బాగా చూసుకున్నారు నన్ను, ఎంత సపోర్ట్ ఇచ్చారు. ఇన్నాళ్ళకి నా ప్రయత్నం అనేది సఫలమైందని చెప్పి అప్పుడొచ్చేటటువంటి ఆనందం అనుభవిస్తే గాని ఎవరికీ తెలీదనమాట. అందుకే అందరూ చెప్తుంటారు. కష్టపడితే వచ్చిన తర్వాత వచ్చే ఆనందం, ఆ విజయం తర్వాత మనం పొందే ఆనందాన్ని దేన్ని కూడా బీట్ చేయలేదు దాన్ని అని చెప్పి. సో, ఈ విధంగా ఎప్పుడైతే మనం కష్టపడి సాధిస్తామో దానికి చాలా విలువుంటుంది. అది కూడా మనం అనుభవిస్తే గాని తెలీదనమాట. అండ్ చివరగా చెప్తున్నాను, మీరు నన్ను దీన్ని గుడ్డిగా నమ్మొచ్చు ఈ విషయంలో. ఇదొచ్చేసి పేరెంట్‌హుడ్ అనమాట. చాలా మంది అనుకుంటుంటారు. మా పేరెంట్స్ వాల్యూ నాకు తెలుసు. వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు చెప్పి. బట్ నన్ను నమ్మండి, మీరు పేరెంట్ అయ్యేంత వరకు కూడా మీ పేరెంట్స్ వాల్యూ మీకు కంప్లీట్‌గా తెలీదు. మీకు తెలీదని చెప్పను. బట్ కంప్లీట్‌గా మీకు అర్థమయ్యేది ఎప్పుడంటే, మీరు పేరెంట్ అయితే మాత్రమే. ఎందుకంటే, ఆ పేరెంట్‌హుడ్ అనేది ఒక జాయ్ అనిపించొచ్చు మీకు. బట్ అట్ ద సేమ్ టైమ్ అదొక రెస్పాన్సిబిలిటీ.
ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉండాలి? ఎన్ని సాక్రిఫైసెస్ చేయాలి? ఎన్ని రాత్రులు మేలుకొని ఉండాలి? వాళ్ళేవో వాళ్ళ మలమూత్రాలన్నీ తీస్తుంటారు. అవన్నీ తీసినప్పుడు మనకు అర్థమవుతుంటది మేడం. నా చిన్నప్పుడు కూడా మా పేరెంట్స్ ఇట్లా చేశారా? వాళ్ళంత కష్టపడ్డారా? అరే! ఎంత అనుకున్నాను వాళ్ళని. ఏదో తెలుసనుకున్నా, వాళ్ళ కష్టాలు తెలుసనుకున్నా. కానీ చాలా కష్టపడి ఉంటారు వాళ్ళు కూడా నన్ను పెంచడానికి. నేను ఒకళ్ళని పెంచడానికి ఇలా అయిపోతున్నాను గదా! వాళ్ళిద్దరు ముగ్గురిని పెంచారు అప్పట్లో. ఎలా చేశారో ఏంటో? మా అమ్మ ఎంత కష్టపడిందేంటో? మా నాన్న ఎంత కష్టపడ్డారో ఏంటో? అని చెప్పి చాలా రకాలుగా అనిపిస్తుంటుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మన గురించి వాళ్ళ కోరికలను గాని, లేకపోతే వాళ్ళనుకున్నటువంటి లక్ష్యాలను కూడా పక్కన పెట్టేసి, లేదు వీళ్ళు బాగుంటే చాలని చెప్పి వాళ్ళు మన గురించి చేసిన త్యాగాలు అవన్నీ కూడా మనం పేరెంట్ అయితేనే గాని మనకు అర్థం కాదనమాట. ఎందుకంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకునే కన్నా వేరొకళ్ళకి ఇస్తున్నప్పుడు ఉన్న ఆనందం మనం పేరెంట్ అయినప్పుడే మనకు కూడా అర్థమవుతుందన్నమాట. సో, ఇది నంబర్ 6 అనమాట. సో, ఎప్పుడైతే మనం పేరెంట్ అవుతామో అప్పుడే మనకు నిజంగా వాల్యూ అనేది నిజంగా అర్థమవుతుందన్నమాట. సో, ఈ 6 విషయాలు కూడా ఇంకా చాలా ఉంటాయి. బట్ ఈ 6 విషయాలనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇవి మనంతట మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే గాని దాని విలువ మనకి ఎప్పటికీ అర్థం కాదు. సో, ఈ కాన్సెప్ట్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.